Hi, hello, namaste, cuties. Welcome back to my channel. It's 3D Worlds. హౌ ఆర్ యూ గైస్? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్. నేనైతే చాలా బాగున్నానండి. చాలా చాలా బాగున్నాను. అట్ ది సేమ్ టైం ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. ఐఎమ్ సో డిలైటెడ్. ఎందుకంటే ఐ గట్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్ ఫ్రమ్ మై హస్బెండ్. అది ఏంటో కాదండి, ఓ చీరో వధు అని అనుకున్నాను, కానీ అది ఏమి కావండి. సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే అదేనండి, చూపిస్తాను. వెయిట్ 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 కొంచెం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ హ్యాపీనెస్ని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో, ఎలా స్టార్ట్ చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. మా ఆయన ఏమనుకున్నారో ఏమో. అయ్యో, ఈ పిల్ల ఇంతలా కష్టపడుతుంది, ఏదైనా గిఫ్ట్ కొనిద్దాం అనుకున్నారేమో. నేనైతే గిఫ్ట్ అనుకునేసరికండి ఓ చీరనో, ఓ సంక్రాంతికి ఓ చీర కొనిపిస్తున్నారో, లేకపోతే న్యూ ఇయర్కి చీర కొనిపిస్తున్నారో అనుకున్నానండి. కానీ దానికంటే మంచి గిఫ్టే ఇచ్చారనుకోండి. గిఫ్ట్ ఏంటో మీకు చూపించబోతున్నాను. ఎలాంటి ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. అదేమిటంటే ఇట్స్ ట్రైపాడ్ అనమాట. కెన్ యూ సీ దట్? నేను ఇంకా ఓపెన్ చేయలేదండి. ఇట్స్ ట్రైపాడ్. నేను ఇంకా ఓపెన్ చేయలేదు. నేను ఇంకా వీడియో చేద్దాం అనేసి, మా ఆయన గారికి నేను కూడా ఒక మంచి గిఫ్ట్ ప్రజెంట్ చేద్దాం అనుకునేసి ఇంకా నేను ఓపెన్ చేయలేదండి. ఇట్స్ ట్రైపాడ్. మీతో పాటు ఓపెన్ చేద్దాం అనేసి ఓకే, లెట్స్ కట్ ఇట్ అండ్ ఓపెన్. హే కుటీస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని కొంచెం భరించండి అబ్బా నా కోసం. ఏంటో ఎగ్జైట్మెంట్ లో వీడియో తీసేసాను. వీడియో తీసేసిన తర్వాత చూస్తేనేమో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. నా కోసం భరిస్తారులేండి. మా కుటీస్ కదా, మా బంగారాలు కదా అందరూ. హమ్మయ్య! నా కలలో ఒకసారి ఆనందం చూడండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కదా అసలు నేను. అండ్ ఒక మాట చెప్పాలండి. మా ఆయనగారు దాన్ని ముందే ఓపెన్ చేసేసి అది ట్రైపాడ్ ఎలా ఉంది, ఏంటి అని చూసేసి మళ్ళీ ప్యాక్ చేశారు. నాకు ప్యాక్ చేస్తున్నప్పుడు అది ఏంటబ్బా ఇలా వచ్చింది ఏంటి అని అనుకున్నాను. తర్వాత చూసి అయ్యో! మా ఆయనగారు ఓపెన్ చేశారేమో అనేసి మళ్ళీ నేను అడిగాననమాట మా ఆయనగారిని. అవును అని చెప్పారు. ఎలా ఉంది ఏంటి నేను ముందే చూసేసాను అని చెప్పారనమాట. సో నా ఫేస్ చూడండి ఒకసారి. ఎంత విచిత్రంగా చూస్తున్నాను కదా! చాలా బాగుంటుంది. ఇది చూడొచ్చు. అండ్ ఇట్స్ మూవబుల్ అనమాట. టైట్ ఇట్. ఐ థింక్ మనం ఇక్కడ పెట్టుకోవాలేమో. ఇది స్టాండ్ అనమాట. అంటే ఫోన్ పెట్టుకునే ఉంటుంది. ఐమ్ గోయింగ్ టు ఫిక్స్ ఇట్ నౌ. కెన్ యూ సీ దిస్? మూవ్ అవుతుంది అనమాట. ఓకే. ఏంటంటే అటు మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇది ఫిక్స్ చేసి ఇది కదలకుండా ఉంటుంది. ఈ నాబ్ చూసారు కదండి, ఈ నాబ్స్ ఫిక్స్ చేయాలన్నమాట. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను మాటలో చెప్పలేదండి. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను కదా. అండ్ దిస్ ద గిఫ్ట్ ఫ్రమ్ మై హస్బెండ్ అనమాట. చాలా బాగుంది కదా, ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఈ నాబ్స్ ఉన్నాయి కదా, ఇది మూవ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ నాబ్స్ మనం తీసుకోవాలి. అండ్ దిస్ ఇస్ ద హ్యాండిల్. అండ్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. Yes.
సూపర్ సూపర్ సూపర్. కాస్ట్ నేను అడగలేదండి, ఎంత అని ప్రైస్ ఎంత అని అడగలేదు నేను. ఇలాంటివి అడిగితే ఇంకా ఏంటిది ఇంక చెప్పరండి, ఇంకా ఇలాంటివి ఏమైనా అడిగితే నీకు ఎందుకు అని చెప్పేస్తారు. సో ఏదైనా గిఫ్ట్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఒకటే అండి, ఏదైనా గిఫ్ట్ మీ ఆయన గారు ఇస్తే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. నెక్స్ట్ వెంటనే అడగండి ఖరీదే. సూపర్, ఇంకా నేను రాక్ చేయాలన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. అండ్ నా మాటలో చెప్పలేనండి, ఎంత బాగుందంటే ఈ బుజ్జి బుజ్జిగా ఉంది, చాలా బుజ్జిగా ఉంది, చాలా బాగుందండి. అండ్ that's all for this video, and this is the gift I got from my husband. Thank you Baba, thank you so much actually. అండ్ నా బాధను అర్థం చేసుకున్నందుకు. అబ్బా చెప్పాలంటే అండి, నా ఫోన్ ఎన్నిసార్లు కింద పడిందంటే అది చూసైనా మా ఆయనగారు తీసుకొచ్చారేమో అండి. ఆ ఫోన్ అది విండోస్ దగ్గర పెట్టడం, నా కుకింగ్ అంటే విండోస్ దగ్గర పెట్టడం, ఆ యూటెన్సిల్స్ వాడడం, ఆ వెజల్స్ వాడడం, అబ్బాబ్బాబ్బా నరకం అనుకోండి అసలు. ఇంకా ఇట్ వన్ పాయింట్ అనమాట, ఏంట్రా యూట్యూబ్ కష్టాలు అనేసి, ఎలా చేస్తున్నారా యూట్యూబ్ వీడియోస్లో, అబ్బా అందరికి దండం వేసి దండం పెట్టాలనిపించిందండి, అంత కష్టంగా అనిపించింది. ఎంత కష్టం ఉంటుందంటే నాకు ఇప్పుడే అర్థమవుతుంది, నేను వీడియో స్టార్ట్ చేసిన కాడ నుంచి నాకు అర్థమవుతుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో, అండ్ స్టే ట్యూన్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ బాయ్.